Divisibility rules నుంచి ఒక POQ చూద్దాం. Which digit should come in place of star and hash respectively if the 7-digit number 62684 star hash is divisible by both 8 and 5. సో ఈ క్వశ్చన్లో ఏమంటారంటే ఒక 7-digit నెంబర్ తీసుకున్నారు, అందులో లాస్ట్ 2 digits ఇవ్వాలి మనకి స్టార్ హ్యాష్ అని అన్నారు. ఈ నెంబర్ 8 and 5తో డివైడ్ అవ్వాలి అని అంటే ఆ స్టార్ హ్యాష్ నా ప్లేస్లో 8 digits రావాలని అడుగుతున్నారు. ఓకే, సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, మనకి 5తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్లో మనకి 0 కానీ 5 కానీ రావాలి. అంటే హ్యాష్ ప్లేస్లో 0 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, బట్ 8తో కూడా డివైడ్ అవ్వాలని అంటున్నారు కదా. సో 8తో కూడా డివైడ్ అవ్వాలన్నప్పుడు 8 ఈవెన్ నెంబర్ కాబట్టి మీకు లాస్ట్లో 5 వచ్చే ఛాన్స్ లేదు, కంపల్సరీ ఈవెన్ నెంబర్ రావాలి. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. సో లాస్ట్లో మనకి 20, 40, 50 ఇవే ఆప్షన్స్. అయితే 8 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఏదైనా ఒక నెంబర్ 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ 4 ఉంది. ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకుంటే కనుక 420 అవుతుంది, సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 440 అవుతుంది, అండ్ థర్డ్ ఆప్షన్ అయితే 450. ఇది అలాగే ఎలిమినేట్ చేస్తాం కదా, ఆడ్ నెంబర్ రాదు. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి 8తో డివైడ్ ఎక్కడ వస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, 420, 40 పోతుంది 8లో, 20 పోదు, 40 పోతుంది 8లో, మళ్ళీ 4 రిమైండర్ ఉంది, 40 మిగిలింది, ఇది పోతుంది, 40 and 50 ఇది పోదు. సో 440 పోతుంది. 4 and 0 ఉంటే కనుక మనకి నెంబర్ కరెక్ట్గా వస్తుంది.